ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క కలయిక ఉంది. కాకపోతే ఈ గురువు మనకి మే 1వ తేదీ 2వ తేదీ నుంచి ఆల్మోస్ట్ 1వ తేదీ ఈవినింగ్ లోపల అండ్ 2వ తేదీ నుంచి వృషభంలోకి మారిపోతున్నాడు. రవి 14వ తేదీ నుంచి, శుక్రుడు అక్కడే ఉంటాడు. అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోని, మీనరాశిలో కుజ బుధ రాహుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు 11వ తేదీ నుంచి మన మేషరాశిలోకి సంచరిస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో 11వ తేదీ వరకు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ రాశిలో నీచ పొందుతున్నప్పుడు సర్వసాధారణంగానే మీకున్న గ్రహస్థితి ఏమిటి? ఇప్పుడు రాశిలో రాహు, సప్తమంలో కేతు. కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, ఏమంటే మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 11వ తేదీ వరకు మాత్రమేనా అండి అంటే 11వ తేదీ వరకు కాస్త తీవ్రంగా ఉంటుంది ఈ పరిస్థితి అనేటువంటిది. అంటే ఏదైనా స్థలము, భూమి, పొలాలు, ముఖ్యంగా రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల వారు ఏదైనా భూమిని సేకరించేటప్పుడు ఒక్కోసారి ఏమవుద్దంటే ఎక్కువ పెట్టి కొనేస్తారు, తీరా చూస్తే మార్కెట్ అంత లేదు, డౌన్ అయింది అంటుంటారు. కాబట్టి 11వ తేదీ వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్సెస్ తీసుకోవడం ఏదైనా ఇట్లాంటి విషయాల్లో, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, ఏదో అవతల వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు కదా అనే సంబంధం కుదిరి చేసుకోవడము. ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదో సంబంధం చూసి వస్తారు, అవతల వాళ్ళు మాటికి ఫోన్ చేసేస్తుంటారు, ఏమండి చెప్పండి అరే ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, సరే అని చేసేసుకున్నాక తీరా చూస్తే ఆ సంబంధం ఏమవుతుందంటే అందరూ మంచి వాళ్ళే కానీ వీళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్ అవ్వవు, వీళ్ళ పద్ధతులు వాళ్ళ పద్ధతులు సెట్ అవ్వవు. ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే సహజంగానే మీనం వారికి ఇప్పుడు మీకు ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది అనగానే వెంటనే దాన్ని ఒక భూతద్దంలో ఏదో భయంకరమైన కోణంలో చూడకండి దయచేసి. జ్యోతిష్ శాస్త్రాన్ని ఇన్వెస్ట్మెంట్ స్థానంలో నడుస్తుంది ఏలినాటి శని. అంటే ఏమిటి? మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కాస్త విచక్షణతో ఆలోచించి, ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇది మంచిదా కాదా, ఇదేమైనా ఇబ్బందిని ఇస్తుందా, ఇది నేను చేసేటువంటి పొరపాటు అవుతుందా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించగలిగితే ఇంక వేరే ఏ ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. లేదా కొంతమందికి పాదాలు బాగా లాగుతుంటాయి, మోకాలు బాగా నొప్పి ఉంటుంది, అటువంటి వారికి కాళ్ళ నొప్పులు, ఎందుకంటే కాళ్ళకి కారకుడు. అండ్ అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. శని 12వ స్థానంలో విదేశీ స్థానంలో ఉన్నందుకు ఏమవుతుంటుందంటే విదేశీ యోగాన్ని ఇస్తాడు అక్కడ, ఎందుకంటే రాహు రాశిలో ఉన్నాడు, శని 12లో ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఏమవుతుంటుంది, ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటాయి. ఇదిగో ఇవాళ అయిపోతుంది అనుకున్నది అవ్వదు, అబ్బాయి ఏమిటిదండి అంత ఏం నడిచిన వల్లే అని అంటూ ఉంటాం. నిజమే, కాకపోతే ఏంటంటే ఏదో అయిపోతుంది, ఇంకా నా జీవితం ఏదో పాడైపోతుంది అనేటువంటి భావనతో మాత్రం ఏనాటి శనిని చూడకండి. కర్మకారకుడు అనే భావనలో మాత్రం ఉండండి. కాకపోతే లాంగ్ జర్నీస్కి, పెద్ద మొత్తంలో మీకు ఏదైనా మనీ రావడానికి, మరియు మరొక విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నము ఈ మాసం నుంచి చాలా బాగుంటుంది. అదేవిధంగా తండ్రులు, గురువుల యొక్క సపోర్ట్ లభించడం ఉంటాయి. కాకపోతే రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో భ్రమని కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో జరగనుంది, ఇక్కడ ఏదో మనం రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి భ్రమను కలిగిస్తూ ఉంటుంది. దీనికి చాలా సింపుల్గా ఏంటంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు రాహువు, కేతువు, బుధుడు, చంద్రుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా వీలైతే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శని, ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఈ
శనితో ఈ రాహుతో కుజుడు చేరినందుకు అగ్రెసివ్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. అగ్రెసివ్ నేచర్ అసలు నేను ఎందుకు కోపడుతున్నాను, ఎందుకు కోపడాలి, ఎందుకు నాకు అగ్రెసివ్ నేచర్ వస్తుంది అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటూ ఈ గ్రహాల దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, దుర్గా ఆలయాలకు వెళ్ళడం, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాస్త కెరియర్ పరంగా కూడా గ్రోత్ ఉంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకి, వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే మాకు జాతక చక్రం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైం తెలియదు, నక్షత్రం తెలియదు, మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం. ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, సాటర్న్ అంటే శని రవి, శని కుజ, అదేవిధంగా కుజ రాహు, ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి. కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మనం ఊహించనటువంటి మలుపులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, గొడవలు కానివ్వండి, ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే ఇదేదో మన గొప్పతనం కాదు, వెరీ క్లియర్లీ మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అని, ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే, మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా గుమ్ముడు అంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ రాశి, నక్షత్రము, లగ్నము ఏమీ తెలియనటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి, కొంచెం నా ఆర్థిక స్తోమత బాగాలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా. మీకు దగ్గరలో గోశాల ఉంది, చక్కగా పిడికెడు బెల్లం పెట్టండి చాలు, క్యారెట్స్ తినిపించండి, లేదా బీట్రూట్స్ లాంటివి గోవుకు తినిపించండి చాలు, ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ధనం లేదండి, లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి, విన్నా సరిపోతుంది. మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టి వినండి. లేదంటే నాకు స్తోమత ఉంది, నా దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చండీ పారాయణం చేసుకోవడము, చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా కాస్త కుజుడికి, శనికి దానాలు అది ఇవ్వండి, లేదా కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్, అంటే కర్మకారకుడు ఈ శని కుజ రవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే, ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు, నాకు దాని గురించి చెప్తున్నాను. ఈ గోచారం గురించి చెప్తున్నారు, ఈ లగ్నం గురించి అంటున్నారు, కాసేపేమో రాశి గురించి అంటున్నారు, అసలు ఏది తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి. అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు, లగ్నం తెలియదు, రాశి నుంచి చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో, అది భోగం కావచ్చు, రోగము కావచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు, ఏవైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ. కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ రావాలి. ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం. అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము, మీ జాతచక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అంటే మీరు జన్మించిన సమయం, తేదీ, నెల, సంవత్సరం, ప్రాంతం, వీటన్నిటిని తీసుకుని మీ లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి. అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం. అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఏ దేవతారాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ప్రయత్నాలు కావచ్చు, గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు, ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు, ఇప్పుడున్న నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది, ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే జ్యోతిషాస్త్రం అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు. అది పూర్తిగా తప్పండి. మీ దగ్గర ధనం లేదు, అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు. ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు, డబ్బులు లేవు,
ఏమి టెన్షన్ పడకండి. నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఏం టెన్షన్ పడకండి. చక్కగా ఇంట్లో కూర్చొని శ్రీమాత్రే నమః చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. అలానే ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే. ఇంట్లో మీకు ధనం లేకపోతే శ్రీమాత్రే నమః అనలేరా? అనగలరుగా? చక్కగా అనండి, సరిపోతుంది. అమ్మవారే రక్షిస్తుంది. అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది. మీకున్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా, లేకపోతే ఉద్యోగం కోసమా, వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి, నేను ఇది చేస్తున్నాను, నన్ను అమ్మవారు రక్షిస్తుంది. ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకటి లేదు, ఈ విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి. జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి, ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది. గోచారం అనుకూలంగా లేనప్పుడు, మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిదే గోచారం. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక దగ్గరికి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ ఉంది, మనం ఆలస్యం అవుతుంది, మన ప్రయాణం ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. దట్ ఈజ్ గోచారం. అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్, బయట ఉన్న మార్కెట్, ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జన్మజాతకం. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.